అమరజీవి కొల్లి నాగేశ్వరరావు గారికి 6వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ తెలుగు ప్రజలు అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి భారతీయ జనతా పార్టీ నెట్టబోతున్నది అనేటువంటి సంకేతం గత 2-3 రోజుల నుంచి ప్రసార మాధ్యమాలలో వస్తున్న వార్తలను బట్టి బోధపడుతున్నది. కొల్లి నాగేశ్వరరావు గారు గోదావరి నదీ జలాలని భారీ ఎత్తిపోతల పథకాల ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందిరా పార్క్ దగ్గర ఆమరణ నిరాహారదీక్ష చేశారు. కృష్ణానదీ జలాలపైన మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులని యుద్ధ ప్రాతిపదికపైన పూర్తి చేసి దక్షిణ తెలంగాణ, రాయలసీమ, ప్రకాశం లాంటి మెట్ట ప్రాంతాలు, కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్ వినియోగంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, వీటి ద్వారా తెలుగు ప్రజల యొక్క నీటి అవసరాలు తీర్చాలి. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును సత్వరం నిర్మించుకొని జీవనాడి లాంటి పోలవరం ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమ వరకు రాష్ట్ర నీటి అవసరాలు సమగ్రాభివృద్ధిని సాధించాలని పరితీపించినటువంటి అత్యంత అంకితభావంతో పనిచేసినటువంటి కమ్యూనిస్టు రైతు ఉద్యమ నేత కొల్లి నాగేశ్వరరావు గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ బెంగాల్లో విజయం సాధించిన ఊపులో భారతదేశంలో దక్షిణాది మాత్రమే ఇవాళ మన చేతుల్లోకి రావడం లేదు. ఏ విధంగా వ్యూహాన్ని రచించుకోవాలని ఆలోచిస్తున్నదేమో తెలియదు. ఇటీవలే మోడీ తెలంగాణకు వచ్చారు. అక్కడ ఎండ్లకెళ్ళి నాయకులను కలిశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి జలవనరుల శాఖ మంత్రిని కలిశారు. అత్యంత అనూహ్యమైనటువంటి సూచనని కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరిస్తే కృష్ణానదీ జలాల సమస్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందు పరిష్కారం అయిపోతుంది, మీరు ఆలోచించండి అని ఒకటి. రెండవది, గోదావరి కావేరి అనుసంధాన పథకంలో తుపాకులగూడెం నుంచి నాగార్జున సాగర్ ఒక రూటు, పోలవరం ప్రకాశం బ్యారేజీకి మరొక రూటులో అనుసంధాన పథకాలను చేపడదాం, ఆలోచించండి అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని నోరు మెదిపారో లేదో తెలియదు. పత్రికల్లో వార్తలు వచ్చినాయి, దాని మీద స్పందించడం కూడా జరిగింది మాలాంటి వాళ్ళం. కానీ నిన్న ఇవాళ 2 ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూస్తే గుండె తరుక్కుపోతున్నది. పాలమూరు రంగారెడ్డిని 120 టీఎంసీలతో మిగులు జలాల ఆధారంగా నిర్మించడానికి రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం జీవో విడుదల చేసి ఒక అక్రమ ప్రాజెక్టుగా చేపట్టింది. బచావో ట్రిబ్యునల్ కేటాయింపులున్న ప్రాజెక్టులు హక్కుగా వినియోగంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి 5 ప్రాజెక్టులు ఈరోజు చట్టబద్ధంగా నిర్మాణంలో ఉన్నాయి. తెలంగాణలో కల్వకుర్తి, నట్టంపాడు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ హంద్రీనీవా, గాలేరునగరి, వెలిగొండ ప్రాజెక్టులు. పాలమూరు రంగారెడ్డి ఏ కేటగిరీలో లేదు.
అది అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందలేదు, కృష్ణా యాజమాన్య బోర్డు ఆమోదం పొందలేదు, కేంద్ర జనసంఘం పరిశీలనకు తీసుకోలేదు. ఏ అధికారంతో కేంద్ర మంత్రి పాటిల్ గారు పాలమూరు రంగారెడ్డిని ఆలోచించండి, ఆమోదించండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెవులు ఊదారని నేను అడుగుతున్నా. ఇవాళ అదే ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం తలాడించి ఆమోదిస్తే రాయలసీమ ఎడారి కాక తప్పదు. 400 టీఎంసీలు కూడా కృష్ణా నుంచి శ్రీశైలం దగ్గరికి రావు. కానీ 200 టీఎంసీలు శ్రీశైలం 800 అడుగుల నీటి మట్టం నుంచి పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ ద్వారా సొరంగ మార్గంలో తీసుకెళ్తే శ్రీశైలంలో నీటి మట్టం ఉండదు. పోతిరెడ్డిపాటి నుంచి నీటిని తరలించడం కుదరదు. హంద్రీనివా గాలేరు నగరి తెలుగంగా వెలుగొండ ప్రాజెక్టులు నీరు కటకటలాడాల్సిందే. రాయలసీమ మెట్ట ప్రాంతాలు ఎడవారి కాక తప్పదు. నేను ఈ సందర్భంగా అమరజీవి కొల్లి నాగేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ రామకృష్ణ గారు ఉన్నారు, ఇతర నాయకులు ఉన్నారు, రాజకీయ పార్టీలు స్పందించి ఈరోజు న్యాయం కోసం రాయలసీమ అవసరాలు తీరాలి, ఆంధ్రప్రదేశ్ అవసరాలు తీరాలి, తెలంగాణ దక్షిణ తెలంగాణ అవసరాలు తీరాలి. కానీ నీటిని రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహాలు రచిస్తుంటే మౌనంగా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా ఏమవుతుందో తెలియదు అనేటువంటి విన్నపాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.